పరిస్థితి ఎదురైంది. దావీదు కూడా అదే పరిస్థితి గుండా దావీదు వెళ్తా ఉన్నాడు. దావీదు అంటా ఉన్నాడు, ప్రభువా నన్ను బాధించేవారు విస్తరించి ఉన్నారు. హల్లెలూయా. దావీదు అంటాడు, ప్రభువా నేనేం చెప్పనయ్యా, నా జీవితంలో అనేకులు నన్ను బాధిస్తున్నారు, అనేకులు నా మీదికి లేస్తా ఉన్నారు. నేనేం చేయకపోయినా, నేనేం అనకపోయినా, నేను వారి జోలికి వెళ్ళకపోయినా నన్ను వారు బాధిస్తున్నారు ప్రభువా. మాటల చేత కావచ్చు, ప్రవర్తన చేత కావచ్చు, లేదా మరో విషయంలో కావచ్చు. దావీదు అంటాడు, ప్రభువా నన్ను బాధిస్తూ ఉన్నారు అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఎవరైనా నిన్ను బాధిస్తూ ఉన్నారా? ఎవరైనా నిన్ను మాటలతో కానీ లేకపోతే ప్రవర్తన ద్వారా కానీ నిన్ను బాధిస్తూ ఉన్నారా? అయితే దేవుడు నీకై ఒక మాట సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. నీతో వాదించువారు, నిన్ను బాధించువారు నీకు దూరమవుదురుగాక. హల్లెలూయా. నిన్ను బాధించేటువంటి వారు నీ దరిదాపున కూడా రాకుండా నీ నుండి ఆయన దూరం వెళ్ళగొడతాడంట. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడున్నాడు, ఒక దైవజనుడు, ఒక సేవకుడు దేవుని ఆశ్రయించిన వ్యక్తిని బాధిస్తూ ఉన్నారంట, హింసిస్తూ ఉన్నారంట. అయితే ఆ వ్యక్తి ఏం చేసిందో తెలుసా? బాధపడలేదు, వ్యాకుల పడలేదు, కలత